కేంద్ర మాజీ మంత్రి గోవాకు కొత్త గవర్నర్ అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు కంటతడి పెట్టారు. ఆయన ఎంతో గంభీరంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కళ్ళల్లో తడి ఎదుటి వారికి కనిపించదు. అటువంటి మేరు నగధీరుడు గంభీరుడు కూడా తల్లడిల్లిపోయారు. కలత చెందరు, బాగా ఎమోషనల్ అయ్యారు. తనకు దశాబ్దాల పాటు ఉన్న పసుపు బంధం ఒక్కసారిగా తెగిపోయిందంటూ వేదన చెందారు. అశోక్ గజపతి రాజు మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీలో చంద్రబాబు కంటే కూడా సీనియర్. అన్న ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు. జనతా పార్టీలో గెలిచి యువ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు ఉమ్మడి అసెంబ్లీలో తన సత్తా చూపించిన వారు అశోక్. అశోక్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో బలమైన నేత. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు. అశోక్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి ఇప్పుడు గోవాకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బాగా ఎమోషనల్ అయ్యారు.